స్టార్టింగ్‌లోనే ఒక గట్టి వార్ నడుస్తూ ఉంటుంది. శ్రావ్యకి ఏదో తప్పి జరిగినందుకు తన మామ వచ్చి ఇంటి వాళ్ళు అందరికీ గట్టిగా వార్నింగ్ ఇస్తాడు. నేను క్షమించమని కాళ్ళ మీద పడను, న్యాయం చేస్తాను అన్నా కదా, ఇంకోసారి నా కూతురి జోలికి వచ్చారో గట్టిగా యుద్ధం చేస్తా అని వార్నింగ్ చేసి పంపేస్తాడు. ఇంట్లో యామిని ఇంకా శ్రావ్య మధ్య పెద్ద గొడవ జరుగుతూ ఉంటుంది. శ్రావ్య నాన్నని తీసుకువచ్చింది అని తన మీద కోపం పడుతూ ఉంటారు. ఎవరో ఏదో చెప్తే మీ నాన్నని వెంటకు పడి వచ్చి రచ్చ చేస్తావా అని తిడితే శ్రావ్య మాత్రం నేను తీసుకొని రాలేదు, ఆయనే నన్ను రౌడీస్ నుండి కాపాడడానికి తీసుకొని వచ్చారు అని చెప్తూ ఉంటుంది. ఇక్కడ బంగారు రాజు చిన్ని బాబుతో ఎమోషనల్గా మాట్లాడుతూ ఉంటుండు. మీ అమ్మకి పుట్టి ఇల్లు లేదు, బంధువులు లేరు అని అందరి ముందు తిడుతూ ఉంటారు. నేను ఉండి కూడా ఏమీ చేయలేకపోతున్నాను అని బాధపడుతూ ఉంటాడు. అహల్యకి గౌతమ్ అంటే ప్రాణం ఉందా, ఆ మాట బయట పెట్టడానికి చెప్పగలేకపోతాడని ఫీల్ అవుతూ ఉంటాడు. అహల్య తను గౌతమ్కి చెప్తాడు కాబట్టి బంగారు రాజు ఒక స్కెచ్ వేస్తాడు. అహల్య రాసినట్లే ఒక లవ్ లెటర్ రాసి గౌతమ్ రూమ్లో పెడతాడు. ఈ లెటర్ చూసి గౌతమ్ అహల్య మనసు అర్థం చేసుకుంటాడు అని ప్లాన్ చేస్తూ ఉంటుంది. ఆ లెటర్లో గౌతమ్ గారు, మీరు నన్ను కంటికి రెప్పలా కాపాడుతున్నారు, మీరు నా ప్రాణం, నేను మిమ్మల్ని మనసురాలుగా ప్రేమిస్తున్నాను, మీ భార్యగా ఎప్పుడు మీతోనే ఉండాలి అని ఉంది అని చాలా ఎమోషనల్గా రాసి ఉంటుంది. అహల్య భయపడుతూ చెప్పలేని మాటలు అన్నీ ఆ లెటర్లో ఉన్నాయన్నమాట. బంగారు రాజు ఆ లెటర్ని గౌతమ్ బెడ్ మీద పెట్టి ఈ ప్రయత్నం ఫలించి మీ అమ్మ నాన్న కలిసిపోవాలి అని చిన్ని బాబుకి చెప్తూ ఉంటాడు. గౌతమ్ వచ్చి లెటర్ చదువుతూ ఉంటాడా లేదా అనేది మన నెక్స్ట్ ఎపిసోడ్.